श्रीवासलक्ष्मणगुरोस्तनयं सुशीलं तत्प्राप्तसर्वनिगमान्तरहस्यबोधम् श्रीबालधन्वि कुलवारिधिशीतभानुम् श्रीशैललक्ष्मणगुरुं शिरसा नमामि। श्रीशैललक्ष्मणगुरुं शिरसा नमामि। बालाय नीलवपुषे नवकिङ्किणीगजालाभिरामजघनाय दिगम्बराय शार्दूलदिव्य नखभूषणभूषिताय नन्दात्मजाय नवनीतमुषे నమస్తే. శ్రీమదాదివరాహ క్షేత్ర విభూషితుడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి శ్రీనివాసుని పాదార విందాల చింత మనం మార్గశీర్ష వైభవాన్ని తెలుసుకుంటూ ఉన్నాం. ఈ అవకాశాన్ని మనకు కలిగించినటువంటి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారికి ముందుగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఆ కార్యక్రమంలో మనం భగవంతునికి సంబంధించినటువంటి కొన్ని గుణాల ప్రస్తావన కూడా చేసుకొని గుణానుభవం చేస్తూ ఉన్నాం. ద్రౌపదిని ఏ విధంగా మానరక్షణ చేసి కాపాడాడు కృష్ణ పరమాత్మ అనే విషయాన్ని చెప్పుకుంటూ, దానికి పూర్వాంగంగా జరిగినటువంటి వృత్తాంతాన్నంతా మనం చెప్పుకుంటూ ఉన్నాం. ధర్మరాజుని విదురుడు ధృతరాష్ట్రుడు జూదానికి ఆహ్వానించడం, విదురుడు ఆహ్వానించడానికి వెళ్ళి ధర్మరాజుకి ధర్మపూర్వకంగా నివేదన చేసి హస్తినాపురానికి ఆహ్వానించడం, అతని ఆజ్ఞను శిరసావహించి తన పెద్ద తండ్రి అయినటువంటి ధృతరాష్ట్రుడు ఆజ్ఞ చేశాడు కాబట్టి తప్పకుండా రావాలి అనేటువంటి గౌరవంతో ధర్మరాజు హస్తినాపురానికి రావడం, మొట్టమొదట జూదాన్ని ఆడడం చాలా తప్పు కదా అని శకునితో వాదించడం, శకుని రకరకాల భాషణాలతో అతనిని ఏ విధంగా అయినా సరే జూదంలోకి దింపాలి అని ప్రయత్నం చేయడం, అతని ప్రయత్నం సఫలం కావడం, జూదం ఆడుతూ ఉండేటువంటి సందర్భంలో ఒక్కొక్క వస్తువుని ధర్మరాజు కోల్పోతూ ఉండడం. ఆ సందర్భంలో విదురుడు తన కోపాన్ని అదుపులో పెట్టుకోలేక ధృతరాష్ట్రుడికి ఎన్నో ధర్మబద్ధమైనటువంటి విషయాలు తెలియజేశాడు. ఆ విషయాన్ని చెప్పుకుంటూ ఉన్నాం నిన్నటి రోజున. లోకల్లో మూర్ఖుడైనటువంటి వాడు పుష్పాలనిచ్చేటువంటి చెట్లని తెగకోస్తే ఏమవుతుంది? ఈ పాండుపుత్రులు అనేటువంటి వాళ్ళు గొప్ప వృక్షాల లాంటి వాళ్ళు. వారికి మన నీటితో తడిపి తద్వారా వచ్చేటువంటి ఫలాలు కానీ పుష్పాలు కానీ తీసుకోవాలి ధృతరాష్ట్ర. మూర్ఖుడైనటువంటి వాడు బొగ్గు కోసం ఎట్లా అయితే చెట్లు తగలబెడతాడో అలాంటి పని వీరి దగ్గర తగదు అని ఎన్నో రకాల న్యాయమైనటువంటి విషయాలు తెలియజేస్తూ, నువ్వు అతి శీఘ్రంగా ఈ దుర్మార్గుడైనటువంటి దుర్యోధనుణ్ణి విడనాడు, లేకపోతే నీ కులం సమూలంగా నిర్వీర్యమైపోతుంది, ఉండనే ఉండదు ధృతరాష్ట్ర అని చెప్పేటువంటి సందర్భంలో త్యజేత్ కులార్థే పురుషం గ్రామస్యార్థే కులం త్యజేత్ గ్రామం జనపదస్యార్థే ఆత్మార్థే పృథివీం త్యజేత్. కులం బాగుండాలి అంటే మనిషిని విడిచిపెట్టాలి. ఒకవేళ ఆ కులంలో ఉండేటువంటి వాళ్ళు గనక గ్రామంలో కంటకులుగా ఉంటే ఆ గ్రామం కోసం తన కులాన్ని విడిచిపెట్టాలి. లేదు
ఆ నగరంలో ఉండేటువంటి వారికే ఏదన్నా ఇబ్బంది వస్తే దానికోసం గ్రామాన్ని విడిచిపెట్టాలి. చిట్ట చివరికి ఆత్మార్థే పృథివీం త్యజేత్, తను బాగుపడాలి అంటే ఈ భూమిని కూడా విడిచిపెట్టాల్సి వస్తుంది రాజేంద్ర. కాబట్టి నువ్వు గుర్తుంచుకొని ముందుగా ఈ దుర్యోధనుణ్ణి బంధించి ఇక్కడి నుంచి పంపించివేయి. ఈ దిక్కుమాలినటువంటి ఆలోచన ఇచ్చేటువంటి ఈ శకుని ఉన్నాడే పర్వతరాజు, వీణ్ణి అక్కడకు పంపించేయి అని చెప్పి ఎన్నో రకాల గొప్ప గొప్ప విషయాలు విదురుడు తెలియజేశాడు ఆ సభలో. ఇంకా అంటాడు కదా, నీ కుమారుడైనటువంటి వాడు మదించినటువంటి ఆంబోతులాగా ప్రవర్తిస్తూ ఉన్నాడు, ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడు, తానేదో జయించాను జూదల్లో అని అనుకుంటూ ఉన్నాడు. ఇది క్షాత్ర పరాక్రమం కాదు. కానీ మదించినటువంటి ఆంబోతు తన పగరుతో చెట్లకు తన కొమ్ములను కొట్టుకొని ఏ విధంగా విరుచుకుంటుందో అదేవిధంగా ఈ దుర్యోధనుడు కూడా పతనాన్ని తాను కొని తెచ్చుకుంటూ ఉన్నాడు అని చెబుతూ, నువ్వు నీ కుమారుడు చెప్పినటువంటి మాటలు విని మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉన్నావు ధృతరాష్ట్ర. తెలివిగలిగినటువంటి వాడు తన ఆలోచనతో రాజరికాన్ని వెలగబెడతాడు, కానీ నువ్వు నీ కుమారుడు చెప్పినట్టుగా చేస్తూ ఉన్నాడు. కళ్ళు లేనివాడు నావికుడు ఎలా వెళితే అలా వెళ్ళి చివరికి పతనానికి లోనైనట్లు నువ్వు కూడా ఈ దుర్మార్గమైనటువంటి జూదల్లో పడి దానిలో మునిగి నీ కులాన్ని మొత్తం నిర్వీర్యం చేసుకుని పతనానికి దారి తీస్తావు అని చెప్పి చెబుతూ, ఇక్కడ ఉండేటువంటి ఎవరైతే వంశానికి సంబంధించినటువంటి వారు ఉన్నారో వారందరికీ నేను సగర్వంగా చెబుతాను, వినండి. మీ మంచి కోసం నేను చెబుతూ ఉన్నాను. దయచేసి మీరు ఈ జూదల్లో పాలు పంచుకోకండి. పాలు పంచుకుంటే అగ్నిలో పడినటువంటి పురుగుల్లాగా మీరంతా కూడా ఆ పాండుపుత్రుల క్రోధాగ్నికి బలవుతారు. దయచేసి నా మాట వినండి అని చెబుతూ అంటాడు కదా, యదామన్యం పాండవో అజాతశత్రు న సంశయచ్ఛేద క్షమదాభిభూత వృకోదర సవ్యసాచి యయౌ చ కోత్రద్వీప స్యాత్ తుములే వస్తదాని. ఒకవేళ గనక ఈ ధర్మరాజు తన బుద్ధి మీద నియంత్రణ గనక కోల్పోతే ఈ జూదం ఆడుతూ ఉన్నాడు, పందాన్ని పెడుతూ ఉన్నాడు, ఓడిపోతూ ఉన్నాడు, పట్టుదల పెరుగుతూ ఉంది ధర్మరాజుకి. ఒకదాని మీద ఒకటి మళ్ళీ పందాన్ని కాస్తూ ఉన్నాడు, పోగొట్టుకుంటూ ఉన్నాడు, ఇంకా పట్టుదల పెరుగుతోంది. ఒకవేళ గనక ఇలాగే గనక పోయి తన బుద్ధి మీద కూడా నియంత్రణ గనక కోల్పోతే ధర్మరాజు, మీ పతనం ఇప్పుడే అవుతుంది. యుద్ధం కూడా అవసరల్లా. ఇక్కడ ఉన్నటువంటి ఆ సవ్యసాచి, ఆ మంచి బలపరాక్రమం కలిగినటువంటి ఆ భీముడు చాలు, ఇక్కడ ఉండేటువంటి వారినందరినీ కూడా సంహరించి వెళ్ళిపోతారు. కాబట్టి ఇది చాలా ప్రమాదం, మీ అందరికీ ముందుగానే హెచ్చరిస్తూ ఉన్నాను అని చెప్పి ఎంత చెప్పినా వినేటువంటి పరిస్థితుల్లో లేడు. ధృతరాష్ట్రుడు చూస్తూనే ఉన్నాడు. ఇంకా అంటున్నాడు కదా విదురుడు, నువ్వు జూదం ఆడకుండా కూడాను ధనాన్ని సంపాదించుకోవచ్చు. ధనం అనేటువంటిది నీకు తక్కువ ధృతరాష్ట్ర? ఎంత ధనం ఉన్నది? పాండవుల దగ్గర ఎంత ధనం ఉన్నది? నీ దగ్గర ధనం ఎంత ఉన్నది? కానీ నువ్వు అయినా కూడా పాండవుల పతనాన్ని కాంక్షిస్తూ ఉన్నావు. చూసావా, పాండవులు సాక్షాత్తు ధనస్వరూపులు. వారిని గనక నీ కైవసం చేసుకుంటే ధనం నీ అందుబాటులో ఉంటుంది, నువ్వు సుఖంగా జీవించగలవు. పనికి మాలినటువంటి వాడైనటువంటి ఈ దుర్యోధనుడిని పెట్టుకొని వాడి మాటలతో నువ్వు ఆనందిస్తూ ఉన్నావు. దుర్యోధనుడు ఎలాంటివాడు? కాకి లాంటివాడు. ఇక్కడ ఉండేటువంటి పాండవులో నెమళ్ళ లాంటివారు. దుర్యోధనుడు ఎలాంటివాడు? నక్క లాంటివాడు. ఇక్కడ ఉండేటువంటి పాండవులో శార్దూ పులుల లాంటి వాళ్ళంతా కూడా. వారి ముందు నక్క ఊరలు ఏం పనికి వస్తుంది రాజేంద్ర? కాబట్టి నీ మంచి కోసం చెబుతున్నాను, ఈ వంశమంతా క్షీణించిపోతుంది, దయచేసి నా మాటలు విను అని చెప్పి ఎంత చెప్పినా వినిపించుకునేటువంటి స్థితిలో ధృతరాష్ట్రుడు లేడు, వినేటువంటి స్థితిలో అక్కడ ధర్మరాజు లేడు, ఎవ్వరూ లేరు. కానీ ఇదంతా ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నటువంటి మహనీయులైనటువంటి భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు మొదలైనటువంటి పుణ్యాత్ములంతా ఏమి ఆపద రాబోతోందో అని బాధపడి చూస్తూనే ఉన్నారు తప్ప సాక్షిభూతంగా ఏమీ మాట్లాడలేనటువంటి పరిస్థితి. దుర్మార్గుడైనటువంటి దుర్యోధనుడికి మాట అడ్డు చెబితే ఏమవుతుందో అని మారు మాట్లాడకుండా అలాగే ఉండిపోయారు. వెంటనే ఇలా విలపించి గట్టిగా అరిచేటువంటి విదురుణ్ణి చూసి దుర్యోధనుడికి కోపం వచ్చింది. కోపం వచ్చి అంటున్నాడు కదా, నువ్వు ఎప్పుడు కూడా శత్రుపక్షమైనటువంటి పాండవుల్నే పొగుడుతూ ఉంటావు. నువ్వు పాములాంటి వాడివి, నీకు సిగ్గు శరం ఏమాత్రం కూడా లేదు. తినేదేమో మా ఆహారము, పొగుడేదేమో వాళ్ళని పాండవులని.
కాబట్టి మూర్ఖుడైనటువంటి వాడిని దగ్గర ఉంచుకోకూడదు. వాస్తవానికి నువ్వు చాలా దుర్మార్గుడివి, నువ్వు విశ్వాసఘాతకుడివి. మా సొమ్ము తింటూ మమ్మల్ని పొగడాల్సింది పోయి నువ్వు పాండవుల్ని పొగుడుతూ ఉన్నావే, కాబట్టి నీకేం గతి వస్తుందో చూసుకో. నువ్వు ధర్మాత్ముడివి అని చెప్పి లోకమంతా పొగుడుతుంది, కానీ నువ్వే అధర్మాత్ముడివి. ఎందువల్ల అంటే తిన్నింటి వాసాలు లెక్క పెట్టేటువంటి వాడివి. పిల్లి ఏ విధంగా తన యజమాని బాగు కోరుకోదో అదేవిధంగా నువ్వు కూడా మా పతనాన్ని చూడాలి అని చూస్తూ ఉన్నావు. ఎప్పుడు చూసినా మమ్మల్ని పిల్లల్లానే చూస్తావు, కానీ మేము పరాక్రమం కలిగినటువంటి వాళ్ళం, తెలివిగల వాళ్ళం అని చూడవు విదురా. నువ్వు దుర్మార్గుడివి. నీకు వచ్చేటువంటి లోకాలేమిటో అది గుర్తు చేసుకో. నువ్వు నాకు ధర్మాన్ని చెప్పాల్సినటువంటి అవసరం లేదు. నత్వాం పృచ్ఛామి ఉదర యద్ధితమ్మే, నాకు హితకరమైనటువంటి విషయం ఏమిటి అని నీ దగ్గరికి వచ్చి నేను సలహా అడగలేదు. నీ పను నువ్వు చూసుకుని పో. ముందు నువ్వు చేసేటువంటి ఈ కార్యక్రమానికి ఏ గతి వస్తుందో దాన్ని ఆలోచించుకో విదురా అని చెప్పి గట్టిగా అరిచి, ఈ లోకమంతా కూడాను పరమాత్మ దేన్నైతే చేస్తాడో, ఏ విధంగా ఆడిస్తాడో అలాంటి ఆట వస్తువులే అన్నీ కూడాను. దానిలో నేను కూడా ఆట వస్తువుని. పరమాత్మ నా బుద్ధికి ఏ విధమైనటువంటి ప్రేరణ చేస్తాడో అదే విధంగా నేను ఉంటాను, కానీ వేరే రకంగా ఉండాలి అంటే కుదురుతుందా? కుదరదు కదా. ఆయన ఆజ్ఞ ప్రకారమే నేను వర్తిస్తూ ఉన్నాను అని చెప్పి ఒక పిచ్చి వేదాంతాన్ని అక్కడ దానికి మూటకట్టి, అంటే దుర్మార్గుడైనటువంటి వాడు నీతి ఎలా ఉంటుందో చూడండి. తాను చేసేటువంటి దరిద్రపు పనికి కూడా వేదాంతాన్ని ముడిపెట్టి చెబుతూ ఉంటాడు. సహజమే, అది లోకల్లో మనం చూస్తూ ఉంటాం ఇలాంటి వాళ్ళని. కాబట్టి ఇలా చెప్పి అంటున్నాడు కదా, ఏ విధంగా అయితే పతివ్రత స్త్రీ కానటువంటిది భర్త ఎంత అనునయించినా భర్త మీద అనురాగాన్ని విడిచిపెట్టి వేరే మగాన్ని కోరుకుంటుందో అలాంటి వాడివి విదురా నువ్వు కూడా. మా ఇంట్లో ఉండి మా సొమ్ము తిని మమ్మల్ని విడిచిపెట్టి నీ బుద్ధి అక్కడే పోతోంది కదా. కాబట్టి నీ లోకాలేమిటో నువ్వు చూసుకో, మాకు మంచి చెడులు చెప్పాల్సినటువంటి అవసరం లేదు అని అంటూ ఉంటే ఇది ఇలా జరుగుతూ ఉంది. వెంటనే అక్కడ ఉండేటువంటి విదురుడికి ఇంకా కోపం వచ్చింది. ఓరి మూర్ఖుడా, పిల్లవాళ్ళ మాట్లాడుతూ ఉన్నావే, నీకు మంచి చెబుదామని నేను చేస్తూ ఉంటే నేను ఎప్పుడూ కూడా కురువంశం యొక్క వినాశనాన్ని కోరుకునేటువంటి వాడిని కాను. కురువంశము అంటే నువ్వు ఒక్కడవే అనుకుంటున్నావేమో, పాండవులు కౌరవులు అంతా కలిపే. వీరంతా కూడా నాకు కావలసినటువంటి వారే, మీరంతా బాగుండాలి అని అనుకునేటువంటి వాడినే నేను. ఎవరు ఒక్కరు హింసింపబడినా బాధపడేటువంటి వాళ్ళలో మొట్టమొదటి వాడిని నేను. మీ మంచి కోసం చెబుతూ ఉంటే కనీసం నీకు ఇంకిత జ్ఞానం లేదే. నేను గెలిచాను అని అజ్ఞానంలో నువ్వు మూసుకుని ఆడుతూ ఉన్నావే తప్ప తద్వారా వచ్చేటువంటి పర్యవసానం నీకు ఆ గర్వం తలకెక్కి నువ్వు ప్రవర్తించేటువంటి ఆ తీరు నీ పతనానికి దారితీస్తుంది అని నువ్వు ఆలోచించట్లేదు దుర్యోధన అని చెప్పి అంటాడు కదా. నీకు మంచి చెప్పాలి అంటే కుదరదు. ఎప్పుడూ నీకు ఆనందకరమైనటువంటి మాటలే చెప్పాలి అంటే నాలాంటి వాళ్ళు అవసరం లేదు నాయన. అతఃప్రియంచేదనుకాంక్షసేత్వం సర్వేషు కార్యేషు హితాహితేషు స్త్రియశ్చ రాజన్ జడుపంగుకాంశ్చ పృచ్ఛత్వం వై తాదృశాంశ్చైవ సర్వాన్. నీకు ఎప్పుడూ కూడా నువ్వు భలే చేసావు, భలే చక్కగా ఈ పని చేసావు అని చెప్పాలి అనేటువంటి వాళ్ళు వందిమాగధుడు నీ పక్కన ఉంచుకోవాలి అంటే నాలాంటి వాడు అవసరంలా ఆడవాళ్ళు ఉంటారు దానికి. లేకపోతే బుద్ధి చాంచల్యం కలిగినటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళని పెట్టుకో. బుద్ధిహీనులైనటువంటి వాళ్ళు వాళ్ళని పెట్టుకో, వాళ్ళని సలహా అడుగు. హితాహితాల్లో ఎప్పుడూ కూడాను ఏది మంచి ఏది చెడు అని నిర్ణయించడానికి ధర్మాత్ములైనటువంటి వాళ్ళు ఉండాలి. అలా కాకుండా నువ్వు చేసిందల్లా మంచి పనే అని చెప్పాలి అని భజన చేయాలి అంటే ఇదిగో ఇలాంటి వాళ్ళని పెట్టుకో. నాలాంటి వాడు మంచి చెప్పాల్సినటువంటి అవసరమే లేదు అని చెబుతూ అప్రియస్య హి పథ్యస్య వక్తాశ్రోతాచ దుర్లభ. ఓ దుర్యోధన, నీకు ముందే చెబుతూ ఉన్నాను, ఏదైతే హితమైందో అది ప్రియంగా ఉండదు, ప్రియంగా ఉండేది హితంగా ఉండదు. కానీ హితాన్ని కోరుకునేటువంటి వాడు అప్రియమైనటువంటి వాక్యాన్నైనా అంగీకరించి తీరాలి. నీ కళ్ళ ముందు అన్యాయం జరుగుతోంది అంటే అది ఎవరికైనా అహితాన్ని కలిగిస్తుంది అంటే వాడు మంచి కోరేటువంటి వాడు ఇది అహితమైంది అని చెప్పగలగాలి. అలా చెప్పనటువంటి పరిస్థితుల్లో చాలా విపత్కరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. లోకల్లో అప్రియస్యతు పథ్యస్య వక్తాశ్రోతాచ దుర్లభ. పక్కన ఉండేటువంటి వాడికి భజన చేస్తూ ఏమి చేసినా కూడాను భలే చేశావు, భలే చక్కగా ఉంది అని చెప్తాడే తప్ప వాడిలో ఉండేటువంటి దోషాన్ని ఎత్తి చూపి ఇదిగో ఈ దోషం నీ దగ్గర ఉంది, దీన్ని తీర్చిదిద్దుకో, ఇలా తీర్చిదిద్దుకుంటే నువ్వు ఉన్నత శిఖరాలు అధిరోహిస్తావు అని చెప్పేటువంటి వాడు లోకంలో దొరకడు దుర్యోధన. అలాంటి వాడిని నేను. నీకు అలా కాకుండా కేవలం మంచి మాటలే చెబుతూ భజన చేసే
చేసేటువంటి వాళ్ళు కావాలంటే చెప్పాను కదా, ఆడవాళ్ళని లేకపోతే బుద్ధిహీనుల్ని పెట్టుకో పక్కన, వాళ్ళు భజన చేస్తూ ఉంటారు అని అన్నాడు. చెబుతూ అంటాడు కదా, ఇంకా నేను విచిత్రవీర్యుడి సంతానమైనటువంటి ధృతరాష్ట్ర కుమారులకు మంచి చేద్దామనే ఉన్నాను ఇంతకాలం, కానీ అది ఆలోచించేటువంటి అంగీకరించేటువంటి పరిస్థితుల్లో ధార్తరాష్ట్రులు లేరు, దానికి నేను చేయగలిగింది ఏమీ లేదు అని చెబుతూ ఉంటే ఈ లోపల ఇక్కడ మాటలు జరుగుతూనే ఉన్నాయి, అక్కడ జోదం ఆడుతూనే ఉన్నారు. అక్కడ ఉండేటువంటి ఆ శకుని నెమ్మదిగా ధర్మరాజుని రెచ్చగొట్టడం ప్రారంభించాడు. ధర్మరాజా, ఇప్పటికే చాలా పోగొట్టుకున్నావు, నీ దగ్గర పోగొట్టుకోవడానికి ఏముంది ఇంకా అన్నాడు. ధర్మరాజుకు కోపం వస్తూ ఉంది ఓ పక్క. అంటే తన మీద, తన మనస్సు మీద నియంత్రణ కోల్పోతూ ఉన్నాడు. ఏది ధర్మమో ఏది అధర్మమో మనస్సు మీద నియంత్రణ కోల్పోయేటువంటి వాడు నిర్ణయించి చెప్పలేడు. ఆ సమయంలో ఏం చేస్తాడో వాడికే తెలియదు. తాను ధర్మాత్ముడిగా ఉండి జూదం ఆడకూడదు అని వచ్చినటువంటి వాడు జూదంలోకి ఎప్పుడైతే ప్రవేశించాడో జూదంలో మునిగిపోయి పూర్తిగా ఆ ఆటకు ఆయన పరవశించిపోయి ఆ ఆటలో మునిగిపోయాడే తప్ప ఏది ధర్మం ఏది అధర్మం అనేటువంటి విచక్షణా జ్ఞానాన్ని కోల్పోతూ ఉన్నాడు. ఎప్పుడైతే శకుని ఈ పుల్లవిరుపు మాట మాట్లాడాడో, శకుని, నా ధనం గురించి నువ్వెందుకు ఆలోచిస్తావు, నాకు చాలా ఐశ్వర్యం ఉంది, అర్బుదము పద్మము అని రకరకాల ఐశ్వర్యాలు నా దగ్గర ఉన్నాయి, దాన్ని పణంగా పెట్టి ఆడతాను చూడు అని చెప్పి ఆయమన్నాడు. వెంటనే దాన్ని కూడా ఓడిపోయాడు. ఎంతసేపు అంటాడు కదా, నేను జయించాను, అది కూడా జయించాడు. ఇక ఏమి చెయ్యాలి, పాండుపుత్రుల దగ్గర ఉండేటువంటి ఆభరణాలన్నీ కూడా పణంగా పెట్టాడు, దాన్ని ఓడిపోయాడు. నెమ్మదిగా నకులుణ్ణి పణంగా పెట్టాడు, నకులుణ్ణి ఓడిపోయాడు. తర్వాత సహదేవుణ్ణి పణంగా పెట్టాడు. ఈ సహదేవుడు అనేటువంటి వాడు మంచి ధర్మాత్ముడు, చాలా స్ఫురద్రూపి, అందగాడు. ఇతనికి వాస్తవానికి నాకు చాలా హితకరమైనటువంటి వాడు, ప్రియమైనటువంటి వాడు. అయినా ఇతన్ని నేను పణంగా పెడుతున్నాను, ఇష్టం లేనటువంటి వస్తువుగా అని పణంగా పెట్టాడు, ఓడిపోయాడు. వెంటనే శకుని ఏం చేశాడయ్యా అంటే, నీకు భీమార్జునులు చాలా ఇష్టలు అనుకుంటూ ఉన్నాను, కాబట్టి వాళ్ళని పడంలో పెట్టవేమో కదా అన్నాడు. ఇక్కడ భేదం అన్నమాట. వాస్తవానికి పాండుపుత్రులంతా కూడాను ఒక తల్లి బిడ్డలు కాదు కదా, మాద్రి బిడ్డలు నకుల సహదేవులు, కుంతి బిడ్డలు ధర్మరాజు, అర్జునుడు, భీముడు. కాబట్టి వాళ్ళ మధ్యలోనే వైరం తెప్పించాలి. అంటే ఇది ఒక తెలివితేటలన్నమాట. ఒకవైపు జూదం ఆడాలి, ఒకవేళ ఇలాంటి పాచిక బారితే వాళ్ళ మధ్యలో వైరుధ్యాలు వచ్చి, అవును నిజమే కదా, ధర్మరాజు ముందు మమ్మల్ని ఒడ్డాడు కదా, అంటే మేము వేరే తల్లి బిడ్డలము అనేటువంటి ఉద్దేశంతోనే కదా ధర్మరాజు ఇలా చేశాడు అనేటువంటి భావన వాళ్లలో కలగడం కోసం, నెమ్మదిగా వారిలో భేదాన్ని ఉత్పత్తి చేయాలి అనేటువంటి ఉద్దేశం కోసం, ఓ ధర్మజ, నీకు భీమార్జునులు చాలా ప్రియులు అని అనుకుంటూ ఉన్నాను, కాబట్టే ముందుగా నకుల సహదేవుల్ని ఓడినట్టున్నావే అన్నాడు. వెంటనే ధర్మరాజు అప్పుడు కూడా ధర్మాన్ని విడిచిపెట్టలా. ఓ మూర్ఖుడా, మా మధ్యలో నువ్వు భేదాన్ని తెప్పించాలి అని చూస్తున్నావే, మేమంతా కూడాను కలిసిమెలిసి ఉండేటువంటి వాళ్ళం. ఇదిగో అర్జునుడిని పణంగా పెడుతున్నాను, సవ్యసాచిని, ఎన్నో లోకాలు జయించి చెత్తేటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడు అర్జునుడు, అలాంటి వాడు నాకు ఇష్టమైనటువంటి వాడు, అయినా ఇష్టం లేనటువంటి వస్తువుని పెట్టినట్టుగా పెడుతూ ఉన్నాను నేను పందెల్లో అన్నాడు. అర్జునుడిని జయించాడు శకుని, అయిపోయింది. వెంటనే భీముణ్ణి కూడా పణంగా పెట్టాడు, భీముణ్ణి కూడా జయించాడు. ఇక వెంటనే అన్నాడు కదా నవ్వుకుంటూ శకుని, పెట్టడానికి ఏముందయ్యా ధర్మజ, ఇక నువ్వు మాత్రమే మిగిలావు అన్నాడు. అనగానే అతను కూడా అనేకమైన శాస్త్రాలు అధ్యయనం చేసినటువంటి వాడిని, అయినా కూడాను మీకు దాసుడుగా ఉంటాను, మీరు ఏ పని చెబితే ఆ పని చేస్తాను, నన్ను కూడా మీరు పందానికి పెట్టుకోండి అన్నాడు. అతన్ని కూడా ఓడిపోయాడు. ఇలా అందరూ ఓడిపోయిన తర్వాత శకుని అక్కడ ఉండేటువంటి ఆ ధర్మరాజుకి ఇంకా ఉద్బోధకం కావాలి, ఇంకా పౌరుషం పెరగాలి, ఇంకా ఆట ఆడాలి అనేటువంటి ఉద్దేశాన్ని పెంచాలి అనేటువంటి ఉద్దేశంతో పక్కన ఉండేటువంటి వాళ్ళందరితో కూడాను కథలుగా భలే జయించాను కదా అని ఒక్కొక్కరితో చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఉంటే ధర్మరాజు కుంగిపోతూ ఉన్నాడు. వెంటనే మళ్ళీ శకుని ఇంకో మాట అన్నాడు. ఏమన్నాడు, నీ దగ్గర ఓడిపోవడానికి ఏమీ లేదు, కానీ ఒక్క వస్తువు ఉందయ్యా, ద్రౌపది ఉంది కదా, అతి లావణ్యవతి పతివ్రతా స్త్రీ, ఆవిడ్ని పణంగా పెట్టు అన్నాడు. ధర్మరాజు నియంత్రణను కోల్పోయాడు. అక్కడ గొప్ప వర్ణన చేస్తాడు. తన భార్య అయినటువంటి ద్రౌపది గుణగణ వర్ణనంతా చేసి, ఈమె నాకు అత్యంత ప్రియురాలు, పతివ్రతా స్త్రీ, యాజ్ఞసేని, ఆమె యజ్ఞం నుంచి అయోనిజగా ఉద్భవించినటువంటి ఆమె, చాలా పవిత్రురాలు, నాకు చాలా ఇష్టురాలు, అయినా ఇష్టం లేనటువంటి వస్తువుగా పందెంలో పెడుతున్నాను అన్నాడు. ఆమెను కూడా జయించారు.
ఎప్పుడైతే జయించారో ఆ పందాన్ని పెడుతూ ఉన్నాడో వెంటనే ఆ సభలో అంతా కోలాహలం జరుగుతూ ఉంది. అయ్యయ్యో, ఏమి చేస్తున్నాడు ధర్మరాజు? అధర్మంగా వెళుతూ ఉన్నాడా, ధర్మంగా వెళుతూ ఉన్నాడా? అధర్మాన్ని ధర్మాన్ని నిర్ణయించగలిగేటువంటి వాడే ఆడుతూ ఉన్నాడు అంటే అది ధర్మమా అధర్మమా నిర్ణయించడానికి మనమెవరం? ధర్మము కానీ, ధర్మం చాలా సూక్ష్మతరమైనటువంటిది. దాన్ని నిర్ణయించాలి అంటే ఎవరి వశము కాదు. ఆ ధర్మాన్ని అంతా సూక్ష్మంగా తెలిసినటువంటి వాడు ధర్మరాజు కాబట్టి ధర్మరాజే పణంగా పెట్టాడంటే అది ధర్మమేమో. మాట్లాడడానికి మనమెవరం? మనం మాట్లాడగలమా? మనకంటే చదువుకున్నటువంటి వాడు ఒక అపశబ్దాన్ని గనక ప్రయోగించాడు అని అనుకుందాం, అది మనకు అపశబ్దం అని అనిపించవచ్చుగాక. కానీ మనం ఏమనుకుంటామంటే, అయ్యో అంత బాగా చదువుకున్నవాడు, అన్ని శాస్త్రాలు అధ్యయనం చేసినటువంటి వాడు, ఒక అపశబ్దం వచ్చింది అంటే అది సుశబ్దమేనేమో, మనమే పొరపడ్డామేమో. కాబట్టి దీన్ని ఎలా మనం మాట్లాడగలం? ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు తప్పు చెప్పావు అని చెప్పగలమా? చెప్పలేము కదా. ఇక్కడ కూడా ధర్మం అలాగే ఉంటుంది, చాలా సూక్ష్మతరమైనటువంటిది. దాన్ని నిర్ణయించడానికి ఎవరూ కూడా ముందుకు రాలేరు. ధర్మాత్ముడైనటువంటి ధర్మరాజే ద్రౌపదిని పణంగా పెట్టినప్పుడు ఇక ఎవరు ఏం మాట్లాడగలరు అని సభలో ఉండేటువంటి వాళ్ళంతా అయ్యయ్యో ఇలా పెట్టేస్తూ ఉన్నాడే. పతివ్రతాశ్రీ అయినటువంటిది, యాజ్ఞసేని యజ్ఞంలో ఉద్భవించినటువంటిది, కృష్ణుడికి చెల్లెలైనటువంటిది, ఇంత మహనీయురాల్ని పణంగా పెడుతున్నాడే అని బాధపడుతూ ఉన్నారు. ఆమెను కూడా శకుని జయించాడు పాచికలు వేసి. ఇది ఇలా జరుగుతూ ఉండగా వెంటనే ఆనందించినటువంటి దుర్యోధనుడు అన్నాడు కదా, తీసుకురండి ఆమెను, దాసిని తీసుకుని వచ్చి ఇక్కడ అందరికీ ఊడిగం చేసేట్టు చేయండి అని అన్నాడు. వెంటనే మళ్ళీ విదురుడికి కోపం వచ్చింది. ఏమి మాట్లాడుతున్నావయ్యా నువ్వు? ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నావు? విషసర్పాలని తలలో పెట్టుకుని నాట్యం ఆడేటువంటి వాళ్ళలాగా అక్కడ పాండవులు ఎదురుగానే ఉన్నారు. వారికి ధర్మాన్ని మనం అవలంబించకూడదు అని గనక, ధర్మాన్ని విస్మరించాలి అని గనక అనిపిస్తే, ఒకవేళ నియంత్రణ మనస్సు మీద కోల్పోతే వాళ్ళు ఒక్కొక్కరిని చీల్చి చండాడతారు. విషసర్పాలతో ఆడేటువంటి వాడు ఎట్లా అయితే ఆడుతూ ఉన్నాడో అట్లా నువ్వు ఆడుతూ ఉన్నావు వారితో. వారిని నువ్వు ఎక్కువ రెచ్చగొట్టవద్దు. దుర్యోధన చాలా ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నావు నువ్వు. అదీ కాకుండాను నాకు ఇది ధర్మబద్ధమైందిగా నాకు తోచడం లేదు. ధర్మరాజు ముందు తనను ఓడి తర్వాత ద్రౌపదిని ఓడిపోయాడు కాబట్టి ఇది సబబుగా నాకు తోచడం లేదు అన్నాడే తప్ప సబబు కాదు అని అనలా. ఎందువల్ల అనలేదు అంటే చెప్పాను కదా, ధర్మరాజు చాలా ధర్మాత్ముడు, ధర్మాలు తెలిసినటువంటి వాడు, నిగూఢమైనటువంటి ధర్మాలు తెలిసినవాడు. ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు చేసింది అధర్మం అని చెప్పగలమా? మనం ఇప్పుడు ఇచ్చిన ఉదాహరణ చూసుకుందామండి. న్యాయస్థానాలు ఉంటాయి, కింద న్యాయస్థానం, పై న్యాయస్థానం, ఆపై న్యాయస్థానం అని. చిట్ట చివరి న్యాయస్థానం ఏదో ఒకటి ఉంటుంది. అక్కడ ఒక తీర్పు వచ్చిన తర్వాత అది అసంబద్ధం అవ్వచ్చు, సంబద్ధమైనది అవ్వచ్చు ఆ తీర్పు. కానీ ఇది అసంబద్ధమైనది అని ప్రశ్నించేటువంటి హక్కు మనకు లేదు. దాన్ని అంగీకరించి తీరాల్సిందే. ఇదే న్యాయ వ్యవస్థ. ఇక్కడి నుంచి పైకి, పై నుంచి పైకి, పై నుంచి పైకి వెళతాం. కానీ చిట్ట చివరి న్యాయ వ్యవస్థ ఒకటి ఉన్నది కదా, అది సుప్రీంకోర్టు, హైకోర్టు ఏదో అయి ఉండవచ్చు. అక్కడికి వెళ్ళి ఒక్కసారి ఆ న్యాయ సంబంధమైనటువంటి తీర్పు ఒక్కసారి వచ్చిన తర్వాత దాన్ని ప్రశ్నించకూడదు, అంతే. అది దాన్ని ప్రశ్నిస్తే అది వేరే సమస్య. కాబట్టి ఆ తీర్పుని శిరసావహించడమే తప్ప ఏమీ చేయలేము కదా. అదే విధముగా భీష్ముడు ధర్మం తెలిసినటువంటి వాడే, విదురుడు ధర్మం తెలిసినటువంటి వాడే, కృపాచార్యుడు ధర్మం తెలిసినటువంటి వాడే, ద్రోణుడు ధర్మం తెలిసినటువంటి వాడే. అందరూ నిశ్చేష్టులై చూస్తూ ఉన్నారు. వాళ్ళేం ఆలోచిస్తున్నారు అంటే, మాకంటే ధర్మాత్ముడైనటువంటి ధర్మరాజు చేశాడు అంటే ధర్మమేమో మనకు తెలియదు కదా అనే మాట్లాడకుండా ఉండేటువంటి పరిస్థితి. ఇక్కడ విదురుడు కూడా అదే చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడు? నాకు తెలిసినంత వరకు, అంటే నా బుద్ధి వరకు ఇది అధర్మము, జయించినట్టు కాదు అని నాకు అనిపిస్తోంది. కాబట్టి దుర్యోధన, నువ్వు చేసేటువంటిది చాలా దుర్మార్గము, ఇలాంటి పనికి నువ్వు ఎవరిని ఉరికొల్పొద్దు అని అంటూ ఉంటే దాన్ని పట్టించుకునేటువంటి నాథులెవరూ కూడా ఆ సభలో లేరు. అందరూ బాధపడుతూ ఉన్నారు, తలలు దించుకొని ఉన్నారు. వెంటనే ఒక దూతను పిలిచి వెళ్ళి ద్రౌపదిని తీసుకురమ్మనమని చెప్పాడు. సరే, ఆ దూత భయపడుతూ వెళ్ళాడు ద్రౌపది మంటపానికి. అక్కడ వర్ణిస్తాడు కదా, ఒక కుక్క ఏ విధంగా అంతఃపురానికి ప్రవేశిస్తుందో అట్లా ప్రవేశించాట. అంటే ద్రౌపది అనేటువంటి ఆమె ధర్మరాజుకు భార్య, పాండవులకు భార్య, పతివ్రతా స్త్రీ. సహజంగా రాజరికల్లో ఉండేటువంటి వాళ్ళని చూడాలి అంటే చాలా అరుదు, ఎవరిని కూడా చూడలేం. అలాంటిది ద్రౌపది దగ్గరికి ఒక దూత వెళుతున్నాడు అంటేనే భయపడుతూ వెళుతున్నాడు. వాడు ఏమి మాట్లాడాలో అని వెళ్ళాడు. తలదించుకొని చెప్పాడు, అమ్మా, దౌర్భాగ్యులైనటువంటి కౌరవులు నిన్ను జయించారమ్మా, వాళ్ళు అక్కడికి తీసుకుని రమ్మని చెప్పారు అనగానే ద్రౌపది నిశ్చేష్టురాలై
అదేమిటి, నన్ను ఓడిపోవడం ఏమిటి, ధర్మరాజు జోదరి అయ్యాడా ఏమిటి, కనీసం విచక్షణా జ్ఞానాన్ని కోల్పోయాడా జూదమాడుతూ, సరే ఆయన్ని ఓడిపోయి నన్ను ఓడిపోయాడా, నన్ను ఓడిపోయి ఆయన్ని ఓడిపోయాడా అనేటువంటి విషయాన్ని అడిగిరా అని అంది. అనగానే మళ్ళీ దూత అక్కడి నుంచి సభామంటపానికి వచ్చి ఆమె ఏదైతే ప్రశ్న వేసిందో ఆ ప్రశ్నను అక్కడ ఉంచాడు. అక్కడ ఉంచినటువంటి తర్వాత ఎప్పుడైతే ఆ మాట అన్నాడో ఆ దూత వెంటనే ధర్మరాజుకు బాధ కలిగిందట. యుధిష్ఠిరస్తు నిశ్చేతాః గతసత్వ ఇవాభవత్ నతం సూతం ప్రత్యువాచ వచనం సాధు అసాధువా. ఎంత గొప్ప మాట చూడండి. అక్కడ ఎప్పుడైతే ఎప్పుడూ మారుమాట చెప్పనటువంటిది, తను ఏ మాట చెప్పినా అంగీకరించేటువంటిది, పంచపాండవులందరికీ కూడాను చాలా ఆనందదాయకమైనటువంటిది, పతివ్రతా స్త్రీ అయినటువంటిది, సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ అయినటువంటి భార్య, శ్రీకృష్ణ పరమాత్మకు భార్య అయినటువంటి రుక్మిణీదేవికి సత్యభామకి పతివ్రతులు ఎలా ఉండాలో చెప్పగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటిది అయినటువంటి ద్రౌపది ఈరోజు ఏమడుగుతోంది అంటే, ఆయన్ని ఓడిపోయి నన్ను ఓడిపోయాడా, నన్ను ఓడిపోయి ఆయన్ని ఓడిపోయాడా అనేటువంటి ప్రశ్న ఎప్పుడైతే సభలో చెప్పిందో, యుధిష్ఠిరస్తు నిశ్చేతాః, నిశ్చేష్టుడయ్యాట, గతసత్వ ఇవాభవత్, పూర్తిగా ప్రాణాలు లేనటువంటి వాడే అయిపోయి నతం సూతం ప్రత్యువాచ, దానికి సమాధానాలు చెప్పాలా. ఎందువల్ల చెప్పాలా? సాధు అసాధువా, అది ధర్మబద్ధమైందా అధర్మబద్ధమైందా, తన నోటి నుంచి మాట రాలా. ఇప్పటి వరకు ఈ ప్రశ్న ఇలాగే ఉన్నది. అది సాధ అసాధ, ధర్మరాజు చేసింది ధర్మబద్ధమైనటువంటిదా అధర్మబద్ధమైనటువంటిదా నిర్ణయించలేం. ఎందువల్ల అక్కడ ఉండేటువంటి ధర్మంలో పండిపోయినటువంటి భీష్మద్రోణాదులే మాట్లాడకపోతే మనం ఎట్లా మాట్లాడతాం? ఈ మాట అడిగిన వెంటనే ఏమీ మాట్లాడలేదు. వెంటనే దుర్యోధనుడు అందుకొని ఆ దూతతో అంటాడు కదా, ఆ ప్రశ్న ఏదో ఇక్కడికి వచ్చి అడగమని చెప్పవయ్యా, పో మళ్ళీ పిలుచుకురా అన్నాడు. మళ్ళీ వెళ్ళాడు. వెళ్ళగానే మళ్ళీ అన్నాడు కదా, అమ్మా కౌరవులందరికీ కూడాను పోయే కాలం దగ్గర పడ్డట్టుంది, నీలాంటి గొప్పదానిని అక్కడికి తీసుకురమ్మన్నారమ్మా, ఇక నేను చేయగలిగింది ఏమీ లేదు, నువ్వు రావడం తప్ప అన్నాడు. మళ్ళీ ద్రౌపది అక్కడి నుంచి రాలా. ఆవిడంది కదా వణికిపోతూ, ఏమి వైపరీత్యం జరుగుతోందో అనేటువంటి బాధను వ్యక్తం చేస్తూ, అలా కాదు, అక్కడ ధర్మాత్ములైనటువంటి వాళ్ళు అందరూ కూడా ఉన్నారు కదా, భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, విదురుడు మొదలైనటువంటి వాళ్ళంతా ఉన్నారు కదా, నా మాటగా చెప్పు, ఏది ధర్మమో ఏది అధర్మమో నిర్ణయించమని చెప్పు అని అంటే మళ్ళీ ఆ దూత వెళ్ళాడు. వెళ్ళగానే ఇదంతా జరిగే పని కాదు అని చెప్పి, దుశ్శాసన నువ్వు వెళ్ళు అన్నాడు. దుశ్శాసనుడు బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళి ద్రౌపదిని తీసుకుని వచ్చాడు. వాస్తవానికి ఆ తీసుకుని వచ్చేటువంటి సందర్భంలో ఒక దూతని కూడా పంపించాడు ధర్మరాజు. ఏం పంపించాడు ఆ దూతని అంటే, ఆ దూతకి చెప్పేటువంటి సందేశం ఏమిటి అంటే, ద్రౌపది వాస్తవానికి నువ్వు ఇక్కడికి రాకూడదు, రానటువంటి పరిస్థితుల్లో ఉన్నావు, ఎవరిని చూడకూడదు, వాస్తవానికి నువ్వు రాకూడదు కూడా, ఎవరిని స్పృశించకూడదు, అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు, ఏకవస్తవిగా ఉన్నావు. కానీ నేను చేయగలిగింది ఏమీ లేదు, ఇప్పుడు నన్ను నేనే ఓడిపోయాను, కాబట్టి ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి బయలుదేరి వచ్చి నీ మామ అయినటువంటి ధృతరాష్ట్రుడికి నమస్కారం చేసి నువ్వు మాట్లాడు అన్నాడు. ఈ దూత వెళ్ళాడు. ఈ దూత వెళ్ళడానికి ముందే వెళ్ళాడు దుశ్శాసనుడు ఆవిడ్ని ఈడ్చుకు వచ్చాడు. ఆ కథ చూస్తూ ఉంటేనే చాలా బాధ కలుగుతూ ఉంటుంది. అంటే అంతమంది ఉండి, పరాక్రమవంతులైనటువంటి వారు అంతమంది ఉండి ఏమీ మాట్లాడలేనటువంటి పరిస్థితి, అలా ఈడ్చుకొని వస్తూ ఉంటే అక్కడ వర్ణిస్తారు కదా, రాజసూయ యాగంలో అవభృత స్నానంతో పవిత్రమైనటువంటి ఆ ద్రౌపది యొక్క కేశాలు దుర్మార్గుడైనటువంటి వాడు, అపవిత్రుడు అయినటువంటి దుశ్శాసనుడి చేతిలోకి వెళ్ళిందే అని వేదవ్యాసుడు వర్ణిస్తాడు. అంటే దౌర్భాగ్యుడైనటువంటి వాడి చేతిలోకి వెళ్ళిందే. ఎంత పవిత్రమైనటువంటి కేశభాషాలు, రాజసూయ యాగం చేసిన తరువాత పవిత్రమైనటువంటి అవభృత స్నానం చేస్తారే, మరి దానికి యోగ్యకరమైనటువంటి కేశభాషాలు దుశ్శాసనుడి చేతిలోకి వెళ్ళిందే అని బాధపడతాడు వేదవ్యాసుడే. కాబట్టి అలా తీసుకుని వచ్చి ఆ నిండు సభలోకి తీసుకుని వస్తే ఆవిడ ఆహాకారాలు చేస్తూ ఉంటే భీష్ముడు అన్నాడు కదా, అమ్మా ధర్మాధర్మాలు నిర్ణయించడానికి మేమెవరం? ధర్మాత్ముడైనటువంటి వాడు నీ ఎదురుగా ఉండేటువంటి నీ భర్త ధర్మరాజు. వాస్తవానికి శాస్త్ర ప్రకారం గనక నాకుండేటువంటి బుద్ధితో చూస్తే
తనను ఓడిపోయి నిన్ను ఓడిపోయాడు. ఎప్పుడైతే తనను ఓడిపోయాడో నిన్ను ఓడిపోవడానికి అతనికి అధికారం ఉండదు. కానీ ఇక్కడ ఒక చిన్న సూక్ష్మం ఉంది. భార్యాభర్తల దాంపత్యం వారికి ఉండేటువంటి ఆ సాంగత్యం అనేటువంటిది అనిర్వచనీయమైనటువంటిది. అది వస్తువుకి స్వామికి ఉండేటువంటి సంబంధం కాదు. ఈ ప్రకారం చూసినప్పుడు అనుమానం కలుగుతోంది. దీన్ని నిర్ణయించడం నా వల్ల కాదు. చిన్న ఉదాహరణ చెప్తామండి. ఒక అధికారి ఉంటాడు, ఒక స్థానంలో ఉంటాడు. ఆ అధికారి గనక సంతకం పెడితే చెల్లుతుంది ఆ అధికారికి సంబంధించినంత వరకు. కానీ ఆ అధికారిని పదవీచ్యుతుడిని చేస్తే, అంటే పదవి నుంచి తొలగిస్తే అతను సంతకం పెడితే అది చెల్లుతుందా? ఆ పత్రం చెల్లది కదా. అదేవిధంగా ఈ ద్రౌపది అనేటువంటి ఆమె పాండవులకు భార్య, సాక్షాత్తు ద్రుపద మహారాజు యొక్క కుమార్తె, ధర్మరాజు అనేటువంటి వాడికి భార్య. అతను రాజు హోదాలో ఉన్నాడు. అలాంటి వాడు తనను దాసుణ్ణి చేసుకున్న తర్వాత దాసుడైనటువంటి వాడు ధర్మరాజు భార్యని పెట్టడానికి యోగ్యుడవుతాడా? ధర్మరాజుకి భార్య ద్రౌపది, కానీ ఇప్పుడు దాసుడు కాలే, తాను దాసుడయ్యాడు కదా. దాసుడైన తర్వాత పెట్టడానికి తనకి అధికారం ఉన్నదా? ద్రౌపది ఎవరి భార్య అంటే ధర్మరాజు యొక్క భార్య. ఇప్పుడు ధర్మరాజులా లేడు కదా, దాసుడయ్యాడు కదా. ఈయన ఎలా కుదురుతుంది? ఈ ధర్మ నిర్ణయాన్ని ఎవరు చేస్తారు? భీష్ముడు కూడా అదే అంటున్నాడు. వాస్తవానికి అది అధర్మంగా తోస్తోంది. కానీ భార్యాభర్తల దాంపత్యం, వారి అన్యోన్యత గురించి మనం ఆలోచించినప్పుడు అది చాలా సూక్ష్మతరమైనటువంటి ప్రశ్నమ్మా నువ్వు వేసింది. దాన్ని నిర్ణయించడానికి నేనెవరిని? కాబట్టి నేనేమీ మాట్లాడలేను అన్నాడు. వాళ్ళంతా హాహాకారాలు చేస్తున్నారు. అక్కడ ఉండేటువంటి దుశ్శాసనుడు దురుసుగా ప్రవర్తిస్తూ ఉంటే ఆ సభలో నుంచి వెంటనే వికర్ణుడు, కౌరవ పక్షంలో ఉండేటువంటి వారి సంతానంలో ఉన్నటువంటి వికర్ణుడు లేచాడు. ఇది చాలా ధర్మబద్ధమైంది కానే కాదు, ఇది చాలా దుర్మార్గమైనటువంటిది అని చెబుతూ అంటాడు కదా. ఎవరైనా ధర్మ నిర్ణయం చేయండి, ఏదో ఒక నిర్ణయాన్ని చెయ్యాలి. నిర్ణయం చేయకుండా అలా ఉంటే ధర్మం అలాగే వీగిపోతుంది. కాబట్టి నా బుద్ధికి తోచినట్టు నేను ధర్మ నిర్ణయం చేస్తాను. వాస్తవానికి ధర్మరాజు తనను తాను ఓడిపోయాడు, తన మీద తన నియంత్రణ కోల్పోయాడు. మనకి లోకల్లో 4 వ్యసనాలు చెప్పబడ్డాయి: వేట, జూదము, మాంసాహారము, తర్వాత వ్యభిచారము. ఈ 4 ఉన్నటువంటి వాడు తన నియంత్రణను తాను కోల్పోయి ఏమి చేస్తాడో తెలియదు. ఆ చేసేటువంటిది ధర్మబద్ధమైందా అధర్మబద్ధమైందా నిర్ణయించడం కుదరదు. ధర్మరాజు కూడా జూదం ఆడకూడదు అని వచ్చి జూదం ఆడాడు. ఆడినప్పుడు తన మనస్సు మీద తాను నియంత్రణను కోల్పోయి ఇలా చేసినప్పుడు ఇది చాలా ధర్మబద్ధమైంది కానే కాదు. కాబట్టి ద్రౌపదిని జయించినట్టు కానే కాదు, విడిచిపెట్టాలి అన్నాడు వికర్ణుడు. అయినా కూడా వినిపించుకునేటువంటి వాళ్ళు లేరు. కర్ణుడు లేచాడు. నీకు బుద్ధి జ్ఞానం ఉందా వెధవా? ఏమనుకుంటున్నావు? ఇంత మహానుభావులంతా, మనం అంటాం కదా మన తెలివితేటలు, ఇంత మహానుభావులంతా వీళ్ళు మాట్లాడకుండా ఉంటే నువ్వు మాట్లాడతావా? చిన్న పిల్లవాడివి, నువ్వు నోరు ముయ్యి అని చెప్పి వాడి నోరు ముయించాడు. అక్కడ జరిగేటువంటి అఘాయిత్యం అంతా జరిగిపోతూ ఉన్నది. ఎవరూ మాట్లాడలేనటువంటి పరిస్థితి. ధర్మాన్ని ఎవరు నిర్ణయిస్తారు? ఏది ధర్మం ఏది అధర్మం అని ఎవరు నిర్ణయిస్తారు? నిర్ణయించాల్సినటువంటి వాడే మాట్లాడకుండా ఉంటే, విదురుడు చెప్పాడు, భీష్ముడు చెప్పాడు, ఎవరు చెప్పినా ఒక చోటికి వచ్చి ఆ సమాధానం ఆగిపోతోందే తప్ప ఏది ధర్మం ఏది అధర్మం అని ఉంటుంది. ఈలోపు జరగాల్సినటువంటి అఘాయిత్యం అంతా జరుగుతూ ఉంటే ద్రౌపది తనను కాపాడేటువంటి వారు ఎవరు అనేటువంటి బాధతో ఎప్పుడో మహర్షి చెప్పినటువంటి వాక్యాలు తనకు గోచరించి కృష్ణ పరమాత్మను ధ్యానిస్తే కృష్ణ పరమాత్మ తన యొక్క ప్రాణాలను కాపాడాడు అని మనకు భారతం ద్వారా తెలుస్తోంది. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఒకటి ఉన్నది. మనం వాస్తవానికి కృష్ణ పరమాత్మ ఒలువలు ఇచ్చాడు అని చెప్పుకుంటే సరిపోతుంది. ఔదార్యము అనేటువంటి గుణం అక్కడ ప్రకాశింపజేశాడు అని చెప్పుకోవడం కోసమే కదా ఇంత చెప్పుకుంటూ ఉన్నాం. ఆ చెప్పుకునేటువంటి సందర్భంలో ఎంత చరిత్ర జరిగింది అని కూడా మనం తెలుసుకోవాలి. అంటే సాక్షాత్తు పాండుపుత్రులు ఒక్కొక్కళ్ళు మంచి పరాక్రమం కలిగినటువంటి భర్తల్ని ఎదురుగా పెట్టుకొని దీనంగా విలపిస్తూ ఉండేటువంటి భార్య. సామాన్యంగా లోకల్లో ఒక విషయం మనం చూడాలి. వాడు దాసుడైనా కావచ్చు, ఎవడైనా కావచ్చు, అడుక్కు తినేవాడైనా కావచ్చు, తన భార్యను అవమానిస్తూ ఉంటే లేచి కాపాడాల్సినటువంటి భార్య భర్తకు ఉన్నదా లేదా? ఎంత దాసుడైనా సరే ఆ దాసుడికి కూడా తన భార్య మీద ఒక అధికారం ఉన్నది కదా, అది కాపాడాలి కదా. అది లేకుండా ఉన్నది ద్రౌపది. అంతేకాకుండా విశేషమైనటువంటి ధర్మం ఏమిటి అంటే ఆమె పతివ్రతా స్త్రీ, అదీ కాకుండా భక్తురాలు.
అలాంటి ఆమెకు ఆపద వచ్చినప్పుడు లోకల్లో మనం చూస్తూ ఉంటాం, మనం రోడ్డు మీద వెళుతూ ఉంటే ఎవరైనా అఘాయిత్యం చేస్తే వాడు మనవాడా తనవాడా, ఏది న్యాయం ఏది అన్యాయం చూసి కాపాడతామా లేదా? పోనీ అలా అయినా ఎవరైనా కాపాడవచ్చు కదా. భీష్మద్రోణాదులు మీరు చేసేటువంటిది అధర్మం అని మాట్లాడవచ్చు కదా, మాట్లాడాల. అంటే సామాన్యమైన ధర్మం ముందు విశేష ధర్మాన్ని విడిచిపెట్టారు వీరు. అది కూడా ధర్మంలో ఒక సూక్ష్మతరమైనటువంటిదే. కాబట్టే కృష్ణ పరమాత్మ ఆమెకు మానభంగం కలగకుండా జాగ్రత్తగా కాపాడి, ఆమె మానాన్ని కాపాడి, దీనికి కారణభూతులందరినీ చూశాడు. ఓహో, వీరంతా దుర్మార్గులు, వీరంతా ఈ నిండు సభలో అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ ఉన్నారు. ధర్మాధర్మ విచక్షణ చేసేటువంటి వాళ్ళు వీళ్ళ పరమాత్మ. కానీ లోకల్లో మనం న్యాయస్థానాల్లో చూస్తూ ఉంటాం, న్యాయం ఒక్కొక్క సందర్భంలో ఓడిపోతూ ఉంటుంది, అన్యాయం గెలుస్తూ ఉంటుంది. ఎందువల్ల అంటే అక్కడ ఉండేటువంటి ఎవరైతే ఉంటారో లాయర్లు, వాళ్ళు చేసేటువంటి జిముక్కుల వల్ల. కానీ పరమాత్మ అనేటువంటి వాడు ఒకడు ఉన్నాడు, ఆయన అతి నిపుణమైనటువంటి న్యాయాధీశుడు. ఆయన దగ్గర వాదించేవాడు ఉండడు, ఆయనే వాదించుకుంటాడు, ఆయనే దాన్ని సమర్థించుకుంటాడు. ఆయన న్యాయ వ్యవస్థలో ఏది అన్యాయమో ఏది న్యాయమో ఆయనకు తెలుసు. కాబట్టి ఇక్కడ అన్యాయం జరిగింది, ఆ విషయాన్నే దృష్టిలో పెట్టుకున్నాడు. తాను పాండవ దూతగా వచ్చినటువంటి సందర్భంలో పాండవులు యుద్ధం జరగకూడదు అనేటువంటి ఉద్దేశంతోనే కృష్ణ పరమాత్మను పంపించారు. పంపిస్తే ఈయన యుద్ధం జరిగేట్టే చేసి వచ్చాడు. కృష్ణుడు ఆపలేడా యుద్ధాన్ని? తనకిష్టంలా. ఎందువల్ల అంటే తన భక్తురాలైనటువంటి ఆమెకు అక్కడ నిండు సభలో అవమానం జరిగింది. ఆమె తన సోదరి, అదీ కాకుండాను తనకు భక్తురాలు, ఆప్తతమురాలు. ఆమెకు అన్యాయం జరుగుతూ ఉంటే, ఒక భక్తుడికి అన్యాయం జరుగుతూ ఉంటే ఇంతమంది దుర్మార్గంగా చూస్తూ ఉన్నారే అని అనుకున్నాడు. భీష్ముడు దగ్గర నుంచి అందరూ కూడాను దాని పర్యవసానాన్ని అనుభవించారు. భీష్ముడు మాత్రం తన శిక్షణ తాను అనుభవించలా అంపశయ్యపై పడుకొని? ద్రోణుడికి మాత్రం మంచి చావు వచ్చిందా? తన కుమారుడు చనిపోయాడేమో అనేటువంటి ఉద్దేశంతోనే కదా మరణించాడు. కాబట్టి ఇట్లా ఒక్కొక్కరి చావు చాలా దిక్కుమాలిన చావుగానే మనకు భారతంలో కనిపిస్తోంది. ఎందువల్ల అంటే భక్తురాలైనటువంటి ద్రౌపదిని హింసించినందుకు పర్యవసానంగా పరమాత్మ వారందరికీ ఈ పర్యవసానాన్ని ఇచ్చాడు. కాబట్టి ఆ విధంగా ఆ నిండు సభలో ద్రౌపది యొక్క వస్త్రాలు తాను ఇచ్చి తన ఉదారత్వాన్ని, అక్కడ ఉండేటువంటి మనకి శాస్త్రం చెబుతుంది, లోకల్లో కాపాడేటువంటి వాడు ఎవడంటే పరమాత్ముడు మాత్రమే. ఎంత సమర్థులు ఉన్నా ఎవరు ఉన్నా ఒక్కొక్క సందర్భంలో మనల్ని కాపాడరు. ధర్మం అనేటువంటి వ్యాజాన్ని పెట్టుకొని ధర్మరాజే అధర్మాన్ని విస్మరించాడు కదా, అది కూడా అడ్డుగానే నిలబడింది కదా. మనం మాట్లాడకూడదు, మనం దాసులం అనేటువంటి దాన్నే పెట్టుకొని నిలబడ్డాడే కానీ విశేషమైన ధర్మాన్ని అవలంబించి ఇది చాలా తప్పు, నా భార్యని మీరు హింసించకూడదు, పోని నా భార్య కాదు ఆమె భక్తురాలు, కృష్ణ భక్తురాలు, ఆమెను కాపాడాలి కదా, కాపాడలేదే. కాబట్టి ధర్మం ఇవన్నీ కూడాను దైవానికి అతీతమైనటువంటివి. కొన్ని సందర్భాల్లో ధర్మం వేరుగా ఉంటుంది, కొన్ని సందర్భాల్లో ధర్మమే అధర్మంగా మారుతుంది. వీటి అన్నిటికీ అతీతమైనటువంటి వాడు పరమాత్మ. కాబట్టే ద్రౌపదిని కాపాడాడు అనేటువంటి వృత్తాంతాన్ని మనం ఔదార్యాత్ అనేటువంటి ఆ నామం ద్వారా తెలుసుకున్నాము. ఇక ఈ కార్యక్రమంలో మార్గశీర్ష అధిదేవత అయినటువంటి ఆ నారాయణుణ్ణి శ్రీకృష్ణ పరమాత్మను నారదుడు చేసినటువంటి ఈ సంకీర్తన ద్వారా కీర్తించి ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. ఎవరైతే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రసార మాధ్యమం ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారో వారు నిమీలిత నేత్రులై భగవంతుని పాదార విందాలను మనసులో లగ్నం చేసుకుంటూ ఈ విధంగా ఉచ్చరించండి. దేవర్షిరుపసంగమ్య భాగవత ప్రవరో నృప కృష్ణమక్లిష్ట కర్మాణం రహస్యేతదభాషత కృష్ణ కృష్ణ ప్రమేయాత్మన్ యోగేశ జగదీశ్వర వాసుదేవాఖిల వాసుదేవాఖిలావాస సాత్వతాం ప్రవర ప్రభో త్వమాత్మా సర్వభూతానాం ఏకో జ్యోతిర్వైధసాం గూఢో గుహాశయః సాక్షి మహాపురుష ఈశ్వరః ఆత్మనాత్మాశ్రయః
పూర్వం ఆత్మనాత్మాశ్రయ పూర్వం మాయయా ససృజే గుణాన్ మాయయా ససృజే గుణాన్ తైరిదం సత్య సంకల్పః తైరిదం సత్య సంకల్పః సృజः సత్యవసీశ్వరః సత్యవసీశ్వరః సత్వం భూధర భూతానాం సర్వం భూతర భూతానాం దైత్య ప్రమథ రక్షసాం దైత్య ప్రమద రక్షసా అవతీర్ణో వినాశాయ అవతీర్ణో వినాశాయ సాధూనాం రక్షణాయ చ సాధూనాం రక్షణాయ చ దిష్ట్యా తే నిహతో దైత్యో దిష్ట్యాతే నిగతో దైత్యో లీలయాయం హయాకృతిః లీలయాయం మయా కృతిః యస్య హేషిత సంత్రస్తాః యస్య హేతి సంప్రస్తాః త్యజంత్యనిమిషాదివన్ త్యజంత్య నిమిషాదిదం చాణూరం ముష్టికం చైవ చాణూరం ముష్టికం చైవ మల్లానన్యాంశ్చ హస్తినం మల్లానన్యాం చ హస్తినం కంసం చ నిహతం ద్రక్ష్యే కంసం చ విహతం దృశ్యే పరశ్వోహని తే విభో పరశ్రోహణితే విభో తస్యానుశంఖ యవన తస్యానుశంఖ యవన పురాణాన్నరకస్య చ పురాణాం నరకస్య చ పారిజాతాపహరణం పారిజాతాపహరణం ఇంద్రస్య చ పరాజయం ఇంద్రస్య చ పరాజయం ఉద్వాహం వీరకన్యానాం ఉద్వాహం వీరకన్యానాం వీర్యశుల్కాదిలక్షణం వీర్యశుల్కాదిలక్షణం మృగస్య మోక్షణం శాపాత్ మృగస్య మోక్షణం శాపాత్ ద్వారకాయాం జగత్పతే ద్వారకాయాం జగత్పతే స్యమంతకస్య చ మణేః సమంత్యకస్య జనే ఆదానం సహ భార్యయా ఆదానం సహ భార్యయా మృతపుత్ర ప్రదానం చ మృతపుత్ర ప్రదానం చ బ్రాహ్మణస్య స్వధామతః బ్రాహ్మణస్య స్వధామతః పౌండ్రకస్య వధం పశ్చాత్ పౌండ్రకస్య వదం పశ్చాత్ కాశీపుర్యాశ్చ దీపనం కాశీపుర్యాశ్చ దీపనం దంతవక్త్రస్య నిధనం దంతవక్త్రస్య నిధనం ఛేద్యస్య చ మహాక్రతౌ తేజస్య చ మహాకృతౌ యాని చాన్యాని వీర్యాణి యాని చార్యాణి వీర్యాణి ద్వారకామవసన్ భవాన్ ద్వారకామమ సంభవా కర్తా ద్రక్ష్యామ్యహంతాని తత్రాదక్ష్యం హంతాని గేయా తాని గేయాని కవిభిర్భువి గేయాని కవిర్భువి అదతే కాలరూపస్య అదతే కాలరూపస్య శపయిష్టోరముష్యవై తపిష్టోరముష్యహై అక్షౌహిణీనాం నిధనం అక్షౌహిణీనాని నిధనం ద్రక్ష్యామ్యర్జున సారథేః రక్ష్యామర్జున సారథే విశుద్ధ విజ్ఞాన ఘనం స్వసంస్థయా విజ్ఞాన్ గణం సంస్థయా సమాప్త సర్వార్థమమోఘ వాంఛితం సమాప్త సర్వార్థమమోఘ వాంఛితం స్వతేజసా నిత్య నివృత్తమాయా గుణ ప్రవాహం భగవంతమీమహి గుణ ప్రవాహం భగవంతమీమహి రామేశ్వరం స్వాశ్రయమాత్మమాయయా రామేశ్వరం శాస్త్రయమామాయయా వినిర్మితాశేష విశేష కల్పనం వినిర్మితాశేష విశేష కల్పనం క్రీడార్థమధ్యాత్త మనుష్య విగ్రహం క్రీడాద్యమత్యాత్య మనుష్య విగ్రహం నతోస్మి ధుర్యం యదువృష్ణి సాత్వతాం నతోస్తి దుర్యం యదుష్టి సాత్వతా శ్రీశుక ఉవాచ శ్రీశుక ఉవాచ ఏవం యదుపతిం కృష్ణం ఏవం యదుపతిం కృష్ణం భాగవత ప్రవరో మునిః భాగవత ప్రవరో మునిః ప్రణిపత్యాభ్యనుజ్ఞాతో ప్రణిపత్యాభ్యనుజ్ఞాతో యయౌ తద్దర్శనోత్సవః యో తద్దనోత్సవః ఇది శ్రీమద్భాగవతే ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే మహాపురాణే దశమస్కంధే దశమస్కంధే పూర్వార్ధే పూర్వార్ధే సప్తత్రింశోऽధ్యాయే సంపద్ధ్యాయ నారదకృత నారదకృత శ్రీకృష్ణస్తుతిః శ్రీకృష్ణస్తుతిః శ్రీకృష్ణ పరమాత్మ కేశీ సంహారం చేసినటువంటి తర్వాత నారద మహర్షి వచ్చి కృష్ణ పరమాత్మను ప్రార్థించి భవిష్యత్ కాలంలో ఆయన ఏ ఏ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడో దాన్ని తెలిపినటువంటి ఒక అద్భుతమైనటువంటి స్తోత్రం. ఇక ఇవాటి ఈ కార్యక్రమాన్ని క్షమాప్రార్థన నుంచి మంగళం వరకు మనమందరం కలిసి పారాయణ చేసి మంగళకరంగా కార్యక్రమాన్ని ముగిద్దాం. అథ క్షమా ప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్
तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तुते। अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याण निधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।